హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందే మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకసారి చూసుకుందామండి. సో మనం వచ్చేసిందే ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది. సో ఈ వీక్లోనే నోటిఫికేషన్ అని చెప్పేసి నిన్న కూడా రావడం జరిగింది. కాకపోతే నేను వీడియో చేయడం కోసం కొద్దిగా లేట్ అవుతుంది. అండ్ అలాగే మీకు డైలీ అప్డేట్స్ ఇవ్వడంలోనూ కొంచెం జాప్యం జరుగుతుంది. బికాస్ నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను మీకు చేయలేకపోతున్నాను. కాకపోతే నేను డైలీ అప్డేట్స్ ఇవ్వడం కోసం ట్రై చేస్తాను కూడా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం, త్వరలో నోటిఫికేషన్ విడుదల. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు. ఎస్సీ వర్గీకరణ వివాదం ముగియడంతో సిద్ధమవుతున్న ప్రభుత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు డిఎస్సి నిర్వహణపై ప్రకటన. లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఎదురుచూపులు. కర్నూలు జిల్లాలో 1600 ఎస్జిటి పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సి నిర్వహణపైనే చేశారు. టెట్ పరీక్షను సైతం నిర్వహించారు. టెట్ ముగిసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు. అయితే ఆలోగా ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ అడ్డు రావడంతో డిఎస్సి నిర్వహణకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అనుకున్నట్లుగానే త్వరలో డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయనట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం గమనార్హం. దీంతో టెట్లో ఉత్తీర్ణులైన డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో మరోసారి ఆశలు రేగాయి. ఇందులో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6371 ఎస్జిటి, 132 పీఈటీ, 7725 స్కూల్ అసిస్టెంట్, 1781 టీజీటీ, 286 పీజీటీ, 52 ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 2000కు పైగా పోస్టులు ఖాళీ అని చెప్పేసి మెగా డిఎస్సి నిర్వహణకు త్వరలో చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాప్తంగా ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులను ఖాళీలను గుర్తించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2600కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్జిటి పోస్టులు 1600 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. గత ఏడాది డిసెంబర్ వరకు ఉద్యోగ విరమణ చేసిన వారితో పాటు ప్రస్తుతం ఉన్న ప్రతి ఖాళీని గుర్తించి వివరాలను వెలికి తీశారు. వీటితో పాటు పీఈటీ, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులు లెక్క తేలాల్సి ఉంది. ఇవన్నీ తేలితే పోస్టుల సంఖ్య 2600కు పైగానే ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది. 2024లోని 10 ఫలితాల్లో చివర కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా 10వ తరగతి పరీక్ష ఫలితాలపై ఉపాధ్యాయుల కొరత ప్రభావం తీవ్రంగా చూపుతుంది. వాస్తవంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జెడ్పీ ఉన్నత బడుల్లో 7794 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా 6971 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆదోని డివిజన్లోనే 373, కర్నూలు డివిజన్లోనే 187, నంద్యాల డివిజన్ 142, డోన్ డివిజన్ 123 సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పశ్చిమ ప్రాంతం ఆదోని డివిజన్ 373 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేకించి భౌతిక శాస్త్రం, గణితం, ఆంగ్లంతో పాటుగా భాషా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలో కొరత ఉన్న విద్యా సంవత్సరం పొడవునా భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అన్నమాట. సో దీంతో పాటు వచ్చింది ఎవరైతే ఆర్ఆర్బీ, ఏఎల్పీకి అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు దానికి సంబంధించిన న్యూస్. సో ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ కొత్త పరీక్షల తేదీ విడుదలైంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో చూసుకున్నట్టయితే మనకి 2 మే 26 తేదీలో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు 2 షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే ఈ మార్చి 19-20లోనే జరగాల్సింది పరీక్షలు. సో సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నారు. అండ్ అలాగే ఇప్పుడు 9,900 పోస్టులు కూడా సేమ్ ఇదే ఏఎల్పీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైనా అప్లై చేయకోకుండా అప్లై చేసుకోండి. అండ్ అలాగే మనకు వచ్చేసింది ఇప్పుడు కంటిన్యూషన్ ఉంది కదా డిఎస్సికి సంబంధించి. సో ఇది గత 6 నెలలుగా ఈ అంశం నానుతూనే ఉంది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశంపై క్లారిటీ రావడంతో ఇక డిఎస్సి నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో మంత్రి చంద్రబాబు నాయుడు గారు సేమ్ మ్యాటర్ నుండి కొత్తగా ఏం లేదు. సో మండలాల ఖాళీలను తయారీ ఇదే అండి డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. అండ్ అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా విజిట్ చేసినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం క్లాసెస్ అయితే అవైలబిలిటీలో తీసుకురావడం కోసం ట్రై చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ. జై హింద్.